రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, హర్ష సాయి, యాంకర్ శ్యామ్ల, అనన్య నాగల్ల, నిధి అగర్వాల్, సుప్రీత, రీతూ చౌదరి లాంటి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి వివాదాలు కొని తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ వివాదం హీటెక్కుతుంది. ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజ లాంటి వారిని పోలీసులు విచారించారు. విష్ణుప్రియ ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా మొదలుపెట్టారు. వీరందరిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. దీనితో ముందస్తు చర్యల్లో భాగంగా వీళ్ళంతా వివరణ ఇవ్వడం ప్రారంభించారు. కొందరు తమ తప్పు లేదని చెబుతుండగా మరికొందరు చట్ట ప్రకారమే ఈ పని చేశామని కవర్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న సెలబ్రిటీలు ఎవరెవరు ఏ విధంగా స్పందించారో ఇప్పుడు చూద్దాం. అనన్య నాగల్ల ఓ ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం గురించి స్పందించింది. నేను ప్రమోట్ చేసింది ఒకే ఒక బెట్టింగ్ యాప్ ని, ఆ తర్వాత చేయలేదు. దానికి 1,20,000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నానని అనుకున్నాను తప్ప బెట్టింగ్ యాప్ అని తెలియక తప్పు చేశా. అది తప్పని తెలిసిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన వారిని గుర్తించి వారికి నా రెమ్యునరేషన్ ఇచ్చేశా అని అనన్య పేర్కొంది. మీరు లా చదివారు కదా, ఇలా చేయడం తప్పనిపించలేదా అని యాంకర్ అడగగా, అవును లా చదివాను, కానీ ఆ టైంలో అది తప్పని నాకు తెలియదు అని పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ తరపున వాళ్ళ టీం స్పందించారు. ఇద్దరి రియాక్షన్ ఒకే విధంగా ఉంది. స్కిల్ ఆధారిత గేమింగ్ కి మాత్రమే రానా ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి మాత్రమే ప్రమోట్ చేశాడు. ఆ ఒప్పందం 2017లో ముగిసిందని రానా టీం పేర్కొంది. చట్టపరమైన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత ఆన్లైన్ గేమింగ్ ని రానా ప్రమోట్ చేసినట్లు తెలిపారు. అది కూడా ఆన్లైన్ గేమింగ్ కి అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే రానా ప్రమోట్ చేశారు. విజయ్ దేవరకొండ టీం కూడా దాదాపు ఇలాంటి వివరణే ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్ కి విజయ్ ప్రచారకర్తగా ఉన్నారు. ఆ ఒప్పందం ఇప్పుడు ముగిసింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పినట్లు విజయ్ దేవరకొండ టీం ప్రస్తావించింది. కొన్ని రోజుల క్రితం ఈ కేసులో విష్ణుప్రియ పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. ఇప్పటి వరకు తాను 15 బెట్టింగ్ యాప్ సంస్థలకు ప్రమోషన్ నిర్వహించానని, ఒక్క యాడ్ కి 90,000 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు విష్ణుప్రియ పోలీస్ విచారణలో అంగీకరించింది. దీనితో పోలీస్ ఆమె మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు. విచారణ తర్వాత విష్ణుప్రియ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అంటూ పోస్ట్ చేసింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై స్పందించారు. అందరినీ ప్రశ్నించే తాను కూడా సమాధానం ఇవ్వాల్సిందే అని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను ఇంతవరకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు అందుకోలేదని తెలిపారు. ఒకవేళ నోటీసులు వస్తే తప్పకుండా సమాధానం ఇస్తా, అది నా బాధ్యత. 2016లో బెట్టింగ్ యాప్ సంస్థకి ప్రచారం చేశాను. అది లీగల్ గా జరిగింది. ఆ తర్వాత అది తప్పని రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసింది లేదు. 2021లో అదే సంస్థ నా ఫోటోలను మళ్ళీ ఉపయోగించారు. కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఇలా చేయడం తప్పని వాళ్ళకి మెయిల్ చేశాను. బెట్టింగ్ యాప్స్ బాధితులు కావద్దని యువతని కోరుకుంటున్నాను అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.